ప్రసన్న గౌడ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం ప్రసన్న గౌడ్ గారు. నమస్తే అండి. ప్రసన్న నాయుడు నాకు ఇక్కడ గౌడ్ రాశారు. ప్రసన్న నాయుడు ఈ తీర్పుకు సంబంధించి ఒక సీనియర్ న్యాయవాదిగా మీ అభిప్రాయం ఏంటి? దీన్ని ఎందుకు ఉద్దేశించి ఉంటారని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటి 498 సెక్షన్ కి దీన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ లో హరాస్మెంట్ చేయడం జరిగింది, కానీ ప్రాక్టికల్ గా ఇది వర్కౌట్ కాదు. ప్రాక్టికల్ గా హరాస్మెంట్ చేస్తే మ్యారేజ్ తర్వాత ఇట్స్ 498 అంటే బిఎన్ఎస్ ప్రకారంగా 85-86 కింద ఇట్స్ అన్ అడిషనల్ డౌరీ డిమాండ్ అన్నట్టు. డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తుంది. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హరాస్మెంట్ ఉన్నప్పుడు 498 పెడతారు. ఓకే, ఇక్కడ ఫిజికల్లీ మెంటల్లీ అనేది ఉంటుంది. ఫిజికల్లీ మెంటల్లీ ఉంటుంది, నో డౌట్. బట్ ఎట్ ఎ టైమ్ దెర్ ఈస్ నో బాండింగ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. దెర్ షుడ్ నాట్ బి ఎనీ కండిషన్స్. అంటే మన ఇద్దరం కలిసి ఉంటున్నాము అనేంత వరకే ఉంటది తప్పించి డౌరీ ఉండదు దీంట్లో. సమ్ కేసెస్ 90% కేసెస్ లో పేరెంట్స్ తెలియకుండా లివ్ ఇన్ లో ఉంటారు, బోత్ సైడ్స్. సరే పోనీ 50% అనుకుందాం, పేరెంట్స్ బోత్ సైడ్స్ పేరెంట్స్ తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు తను 498 పెట్టినప్పుడు ఓన్లీ అయిన తోటి హస్బెండ్ అని పెడుతుందా, ఐ హావ్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్ అని పెడుతుందా? సో అండ్ సో డేట్ నుంచి నేను ఉన్నాను అని చెప్పడానికి వాట్ ఈస్ ద ప్రూఫ్? ఆమె ఏం ప్రూఫ్ చూపించగలుగుతుంది? ఒక రెంట్ ఉంటున్నారా లేకపోతే వీళ్ళు ఓన్ హౌస్ లో ఉంటున్నారా? ఇప్పుడు మనకి 498 అనేదేమో ఒక భార్య భర్తలకు సంబంధించి పెళ్లి పెద్దల మధ్యలో అవుతుంది. దేర్ షుడ్ బి సమ్ మేబీ మే నాట్ బి డౌరీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ డౌరీ డిమాండ్ ఉంటుంది. అప్పుడు 498 అప్లికబుల్ అవుతుంది. ఫిజికల్లీ మెంటల్లీ అన్నప్పుడు డౌరీ హరాస్మెంట్ దీంట్లో ఎందుకు ఉంటుంది? లివింగ్ లో ఓకే ఉంది అనుకుందాం. పోనీ ఇప్పుడు సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు డౌరీ హరాస్మెంట్ ఉంది అనుకుందాం. ఆన్ వాట్ కండిషన్స్? బోత్ ఆర్ నాట్ లీగల్లీ వ్యాలిడ్ కదా. వాళ్ళు ఇట్లా ఇవినే అంతే. లీగల్లీ వ్యాలిడ్ అంటే మ్యారేజ్ మాది కన్సుమేట్ అయిందంటే మ్యారేజ్ కాదు అది. మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కన్సుమేట్ అయింది, మేమిద్దరం కలిసి ఉన్నాం అంతే. తిట్టాడు కొట్టాడు అంటే ఇంకా ఫిజికల్లీ మెంటల్లీ అది ఒక సెక్షన్ ఉంది. ఆల్రెడీ 323 పెట్టచ్చు, 324 పెట్టచ్చు. లేదా అసలు యాక్చువల్ గా చెప్పాలంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని కండిషన్స్ తోటి ఉంటారండి. నువ్వు నేను జాబ్ చేస్తున్నాము, లేదా ఒకరు జాబ్ చేస్తారు ఒకరు జాబ్ చేయరు, మన ఇద్దరం కలిసి ఉందాము, పెద్దలకు ఒప్పిద్దాము, పెద్దలు ఒప్పుకోకపోతే అప్పుడు చూద్దాము అని అప్పటికప్పుడు యాక్సిడెంటల్ గా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళ సందర్భాలు బట్టి వస్తుంటాయి. దీంట్లో రేప్ కూడా రాదు. చాలా కేసులలో రేప్ కేసెస్ పెట్టారు. రేప్ కేసు కి కూడా అసలు ఇది వర్తించదు. తనని ఇష్టంగా ఉన్నదా ఇష్టంగా లేదా అనడం కూడా కాకుండా 3 years తర్వాత నన్ను రేప్ చేశాడు అని ఎలా పెట్టగలుగుతాం? సరే అది ఒక పక్కన పెట్టేస్తే 498 లో జనరల్ 498 ఎట్లా బుక్ అవుతుంది? ఒక భార్య పెళ్ళప్పుడు సైన్స్ ఆఫ్ ఫార్మాలిటీస్ తోటి మేబీ ఎనీ రిలీజియన్ ఏ రిలీజియన్ లోనైనా కొన్ని ఫార్మాలిటీస్ తోటి పెద్దల మధ్యలో, బికాస్ పెద్దలు అనేది దే ఆర్ ద విట్నెసెస్, అవే వాళ్ళే ఎవిడెన్స్. ఒక్క విషయం చెప్పండి. అసలు ఈ లివింగ్ రిలేషన్షిప్ కి చట్టబద్ధత అనేది అసలు టోటల్ గా లేనప్పుడు, చట్టబద్ధత లేనప్పుడు దానికి సెక్షన్స్ ఎట్లా వర్తింపజేస్తారు? అసలు నేను ఇప్పుడు అదే కన్ఫ్యూజన్ అందరికి కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఎన్ని రోజులు కండిషన్ కూడా ఉండదు కదా. నేను ఒక 6 months ఉంటా, 1 year ఉంటా, 1 month అనేది కూడా లేదు. అవును, దానికి మీరు ఎట్లా పోనీ ఇద్దరి మధ్యలో టార్చర్ అవుతుంది అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక హస్బెండ్ కాకుండా సరే ఎనీ మేల్ పర్సన్ ఎనీ ఫిమేల్ ని టార్చర్ పెడితే డెఫినెట్లీ కేసు అవుతుంది. దాంట్లో నో డౌట్. మీకు ఏదన్నా సెక్షన్ అది అమ్మాయిని ఈవెన్ ఫోన్ కాల్ చేసి బెదిరించినా కేసు పడుతుంది. మీరు ఫొటోస్
పెట్టినా కానీ కేసు పడుతుంది, తిట్టినా కేసు పడుతుంది. ఆమెని ఏ విధంగానైనా మీకు సెక్షన్స్ ఆర్ ఎవ్రీవేర్ సెక్షన్స్ ఉన్నాయి ఫిమేల్ కి. ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మేల్ కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కంప్లీట్. ఒక్కటి భార్య కొట్టినా భార్య మీద కేసు లేదు, భార్య కొట్టకున్నా భార్య పోయి కంప్లైంట్ ఇస్తే కేసు ఉంది. ప్లస్ ఒక అమ్మాయి అబ్బాయి తోటి చాట్ చేసినా దర్ ఈస్ నో కేస్. ఒకవేళ అమ్మాయి అబ్బాయి ప్రపోజ్ చేసినా దర్ ఈస్ నో కేస్. అదే అబ్బాయి సేమ్ సైమెంటేనియస్లీ ఒక అమ్మాయికి లవ్ చేస్తున్నాను పెడితే ఆన్ ది స్పాట్ సెక్షన్ అరెస్ట్ కూడా ఉంటుంది సెకండ్ టైం చేస్తే. ఓకే. ఇంకోటి దేర్ విల్ బి సమ్ ఎవిడెన్స్ ఇన్ ద ఎవ్రీథింగ్. దాంట్లో ఒక ఐ విట్నెస్ ఉంటారు. ఇప్పుడు డౌరీ హరాస్మెంట్ లో మేబీ విట్నెసెస్ అయితే మ్యాండేటరీ ఉంది చార్జ్ షీట్ వేసేటప్పుడు. ఇంటి పక్కన వాళ్ళని పోయి వీళ్ళు ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు అని అడుగుతారు. ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు భార్య భర్తలా కాదా అని కూడా వాళ్ళకే తెలియదు. ఇప్పుడు మనం సౌత్ కల్చర్ లో కన్నా మీరు నార్త్ కల్చర్ బాంబే, ఢిల్లీ, బెంగళూరు ఇంకా అటు సైడ్ అంతా చూసుకుంటా పోతే ఇంకా సౌత్ ఒకటి ఇంకా డిఫరెంట్ అనుకోండి. కానీ బెంగళూరు ఒకటి, మళ్ళీ సౌత్ అంటే మన తెలంగాణలో ఇంకా అంత లక్కీలీ అంత వర్కౌట్ కావట్లేదు. కానీ లైక్ బెంగళూరు సైడ్ వెళ్తే ఇంకా ఎక్కువనే ఉంది ఈ కల్చర్. అసలు సింపుల్ గా ఏంటంటే పొద్దున్న లవ్ అనుకుంటున్నారు, మధ్యాహ్నం లివ్ ఇన్ అనుకుంటున్నారు, నెక్స్ట్ డే విడిపోతున్నారు. అట్లాంటప్పుడు 498 ఎవరెవరి మీద పెడతారు?